లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, పరోపకారం. కాంతీపురాన్ని చంద్రశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అతనికి ఓసారి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వైద్యులు ఎన్నో రకాల మందులు ఇచ్చారు. కానీ రాజుకి నొప్పి తగ్గలేదు. రోజు రోజుకు నొప్పి ఎక్కువ కాసాగింది. అప్పుడు రాజగురువు రాజుతో, రాజా, కాకులు దూరని కారడువుల్లో ఒక చిత్రమైన మూలిక ఉంటుంది. దాని ఆకులు మిలమిలా మెరుస్తాయి. ఆ మూలిక పేరు అమృతవల్లి. ఆ మూలికను తెచ్చి వాడితే ఎటువంటి కడుపు నొప్పైనా తగ్గుతుంది అని అన్నాడు. రాజుగారు ఆ మూలికను తెచ్చిన వారికి రాజ్యంలో సగభాగాన్ని ఇస్తానని దండోరా వేయించాడు. చాలామంది అమృతవల్లి మూలికను తేవడానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. భద్రుడు అవంతిపుర రాజ్యానికి చెందిన యువకుడు. ధైర్య సాహసాలు, దయాగుణం కలవాడు. దేశ దేశాల వింతలు తెలుసుకుంటూ కాంతీపురానికి వచ్చాడు. అక్కడ పేదరాశి పెద్దమ్మ కాంతీపుర రాజ్య విశేషాలు చెప్పింది. రాజుగారి మంచితనం గురించి, అతని ఆరోగ్యం గురించి మరీ చెప్పింది. అమృతవల్లి మూలికను సంపాదిస్తే అర్ధరాజ్యం వస్తుందని ప్రయత్నించమని సలహా ఇచ్చింది. మంచివారికి సహాయం చేయడం కోసం ఏదైనా చేస్తానన్నాడు భద్రుడు. నాకు రాజ్యం అవసరం లేదన్నాడు. అమృతవల్లి మూలిక తేవడానికి సిద్ధమయ్యాడు. మరునాడు ఉదయం బయలుదేరాడు. చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. అలసిపోయి దారిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టుపైన గండభేరుండ పక్షి గూడు ఉంది. ఆ గూటిలో పక్షి పిల్లలు ఉన్నాయి. అవి ఆకలితో అరుస్తూ ఉండడం భద్రుడు గమనించాడు. తన ఆహారంలో కొంత తీసి వాటికి తినిపించాడు. అలసి ఉన్నందున భద్రుడికి నిద్ర పట్టింది. కొంతసేపటికి పక్షి పిల్లలు భయంతో అరవడం వినిపించింది. భద్రుడికి మెలకువ వచ్చింది. ఒక సర్పం పక్షి పిల్లల్ని తినడానికి గూటి వైపు జరజరా పాకడం గమనించాడు. వెంటనే భద్రుడు సర్పాన్ని వెళ్ళగొట్టాడు. ఇంతలో గండభేరుండ పక్షి తన గూటికి వచ్చింది. తన ప్రాణాలను భద్రుడు ఎట్లా రక్షించాడో పిల్లలు తల్లితో చెప్పాయి. తన పిల్లలను కాపాడినందుకు పక్షి భద్రుడికి కృతజ్ఞతలు తెలిపింది. ఏం సాయం కావాలన్నా చేస్తాను చెప్పమంది. భద్రుడు అమృతవల్లి మూలిక కావాలని అడిగాడు. భద్రుడు చెప్పింది విని గండబేరుండ పక్షి అతనికి సహాయం చేసింది. భద్రుడు అమృతవల్లిని రాజుకిచ్చి సహాయం చేశాడు.